తెలియజేస్తూ నిన్నటి రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు సన్న వడ్లు పండించినట్టయితే 500 రూపాయలు కూడా బోనస్ ఇస్తాము, అది నేరుగా పేదలకు పంచడానికి రేషన్ షాపుల ద్వారా పంచడానికి వీలవుతుందని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ దాన్ని వక్రీకరించుకుంటూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు సన్నబడ్లకే మాత్రం ఇస్తానన్నాడు, దొడ్డుబడ్డు పడ్డేద్దన్నట్టు మాదిరిగా ఏదో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించినట్టు, ప్రజలకు ఇబ్బంది పెట్టినట్టు, రైతులను రెచ్చగొట్టాలనే ప్రయత్నంతో రైతులు బుధవారం ఈరోజు ప్రతి అసెంబ్లీ కేంద్రాల్లో ధర్నా చేయాలని పిలిపించడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన దొడ్డుబడ్లు పడ్డేయద్దు, సన్నపు పడ్లే పండియాలని చెప్పి పండించి సన్నపు పడ్లు పండించిన వాళ్ళ యొక్క బతుకులు ఆక్రమించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పుడేమో మా ముఖ్యమంత్రి గారు సన్నపొట్లు పండించినా 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, అవి నేరుగా తీసుకుని రేషన్ షాపులకు పంపడము, సన్నపు బియ్యం అందరూ తినడానికి వీలవుతుందని ముచ్చడం మాత్రమే మాట్లాడింది. అంతేకాకుండా ఈరోజు మొన్న గతంలో 2 నెలల కింద అకాల వర్షాలు కురిసి పంటల నష్టం జరిగితే కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వము ఎకరా 10,000 చొప్పున విడుదల చేయడం కూడా జరిగింది. గతంలో ఎన్నడూ కూడా పంట నష్టపోయేదానికి వర్షాకాలంలో వడగడ్డ వాళ్ళం కానీ ఇలాంటి దానికి కానీ ₹1 ఇచ్చిన దాఖలా లేవు. కానీ ఈయన అతిగా ఆలోచించి పదవి కూలిపోయిన తర్వాత కూడా సహనం వహించకుండా ఇష్టారీతిలో మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పి గౌరవ నీలైనటువంటి పెద్దలకు ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడవద్దని చెప్పి కోరుతా ఉన్నాను. మరి పత్రికా సమావేశానికి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతున్నాము. ఈ ఎలక్షన్లో జరిగిన ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో 10 స్థానాలలో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉంది, 1 సీటు రాని పరిస్థితి ఉంది, క్యాడర్ చేజారుతుందని ఒక ఆలోచనతో ఈరోజు లేనిపోని మాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి క్యాడర్లో లేనిపోని విషయాలు చెప్పి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 500 బోనస్ ఇస్తానని ప్రకటించారో, మరి దానివల్ల వాళ్ళ పట్టు కోల్పోతామని, రైతుల్లో ప్రజల్లో ఒక మంచి పేరు రేవంత్ గవర్నమెంట్కి వస్తుందని, మరి ఆయన సన్న వడ్లు పండించి సన్న వడ్లను మనము మిల్లులో పట్టించి చౌక ధర దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలి, పేద ప్రజలకందరూ కూడా సన్న బియ్యం అందించాలి ఒక ఆలోచనతో వారు ఏదైతే అన్నారో ఆ ఒక్క మాటను వక్రీకరించి మీరు సన్న వడ్లకే వేస్తామని చెప్పారని ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేశారు. మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా ప్రజలు చూస్తున్నారు. ఈరోజు వడ్ల కొనుగోలు జరిగింది, 1,00,000 మెట్రిక్ ఎక్కువ టన్నులు ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉన్నది. ఎక్కడ తడిసిన వడ్లను ఆపలేదు, ఎక్కడ లారీలు లేకనో, బార్దాలు లేకనో, సుతీలు లేకనో, కాంటాలు లేకనో మరి ఎక్కడ కూడా వడ్ల కొనుగోలు నిలవలేదు. గత ప్రభుత్వంలో సుతీలు లేదని, బార్దాలు లేదని, ట్రాన్స్పోర్ట్కు వెహికల్స్ లేవని ఎన్నో సందర్భాల్లో హమాలీలు ధర్నాలని, వాళ్ళ గొడవలని, ఈ గొడవలని ఎన్నోసార్లు ఆగిన సందర్భాలు మేము చూసినాం. మరి ఈసారి చూడండి, మరి ఇప్పటికే 95% వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. అందులో వడ్లు కొనుగొన్న 4వ రోజే డబ్బులు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ అయితే రైతు బంధు అయినేసిందో మరి దాన్ని ఇవాళ మన పార్టీ 7,500 కోట్లు మరి ఏకకాలంలో వేసి ప్రజల మన్నలు పొందిన నాయకుడు రేవంత్ రెడ్డి. మీరెప్పుడు కూడా టైంకు రైతుకు పెట్టుబడి సాయం అందియలే. పంట వేసినాక 2 నెలలకు 3 నెలలకు ఇచ్చిండ్రు. మీరు జీతాలు ఎన్నడూ సరిగ్గా ఇవ్వలేదు, అంగన్వాడీల జీతాలు ఎన్నడూ సరిగ్గా ఇవ్వలేదు, మీరు పెన్షన్లు ఎన్నడూ నెలాఖరికి ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొదటి తారీఖునే టకా 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 డబ్బులు పడుతున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పారో దానికి నిర్ణయ సమావేశం ఏర్పరిచి అధికారులను పిలిచి
ఒక కమిటీ చేసుకోండి. మరి ఏ విధమైతే మనం 15 లోపల మనం ప్రజలకు మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకోవాలి. ఆ మాట నిలబెట్టుకోవాలంటే మరి మనం ఏ విధంగా పని చేయాలో ఒక ఆలోచన చేయండి అని ఉన్నతాధికారులతో నిన్ననే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఒక పకడ్బందీ వ్యూహంతో మరి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలనే ఒక ఆలోచనతో వారు ఈరోజు పనిచేస్తున్నారు. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా కేసీఆర్ గారని వాళ్ళు తట్టుకోవడం లేదు. వీళ్ళు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రజల మంచితనాన్ని చురగొడుతున్న ఒక చెడు ఆలోచనతో ఒక విష ప్రయోగం చల్లి ఇవాళ మీ క్యాడర్ను కూడా అయోమయంలో నెట్టుతుండ్రు. వాళ్ళ క్యాడర్ నేను అడిగిన ఎక్కడన్నాడా రేవంత్ రెడ్డి మరి సన్నవడ్లకే ఇస్తానని ఎక్కడన్నా అంటే ఎక్కడ లేదు. మా నాయకుడు ఎప్పుడు మేమన్నాం. ఇది అన్యాయం. ప్రజల్లారా ఒక్కటి ఆలోచన చేయండి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో, మేనిఫెస్టోలో పెట్టిండో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. ప్రజలందరూ ఒక దృఢ నిశ్చయంతో ఒక సంకల్పంతో ఉన్నారు. ప్రజలు ఏ విధంగా అయితే ఓట్లు వేసిండ్రో ఆ ఓట్లకు సరైన సమాధానం రేవంత్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ప్రతి వ్యక్తికి, ప్రతి రైతుకు లాభం చేకూరుస్తాడు. ఈరోజు మీరు ఏం చేసిండ్రు? తడిసిన వడ్లు కొనలే, మీరు సరైన టైంకు కాంటాలు పెట్టలే, సరైన టైంకు వడ్లు తీసుకుపోలే, సరైన టైంకు రైతులకు డబ్బులు ఇవ్వలే. డబ్బులు నెల రోజులు కూడా మీరు డబ్బులు రైతులకు వడ్ల కొనుగోలు డబ్బులు ఆపిన రోజులు ఉన్నాయి. ఈ విధంగా మీరు ఎన్నో విధాలుగా ప్రజలను వంచిండ్రు, మోసం చేసిండ్రు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంత్రులంతా కూడా వారి శాఖలలో ప్రతి శాఖలో ఈరోజు ఇలా చేనేత కార్మికులకు కూడా బ్రహ్మాండంగా డబ్బులు వేసిండ్రు. కొందరు అంటారు కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో 3వ స్థానంలో ఉంటుందంటారు. మీరు 3వ స్థానంలో చూసుకోండి. రేపు 3వ స్థానంలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ, మొదటి స్థానంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ. మీరు 10 ఎంపీ సీట్లలో డిపాజిట్ రాని పరిస్థితి ఉన్నది. మీరు ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి ఉన్నది. క్యాడర్ను కాపాడుకునేందుకు మోసపూరితమైన మాటలు ఈరోజు మీరు చెప్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, నేను ఏవైతే మాటలు ఇచ్చానో, మేనిఫెస్టోలో ఏమేమి చెప్పానో ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తున్నానని చెప్పాను. కానీ ఎవరైతే ఒక మంచి కార్యం చేసినప్పుడు, ఒక పెళ్లి చేసినప్పుడు 4, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు చల్లగా ఉండాలని కోరుకోవాలి. ఒక 5 సంవత్సరాలకు ప్రజలు ఓటేసినప్పుడు 5 సంవత్సరాలు ఈ పరిపాలన మంచిగా కొనసాగాలని కోరుకోవాలి. కానీ వచ్చిన 4 రోజులకే ఇంత విషము చల్లి ప్రజల్లో లేనిపోని విషయాలు చెప్పి ఒక విష బీజాలు నాటి అయోమయంలో నెట్టుతున్నారు. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలు చూస్తున్నారు, వింటున్నారు. రేవంత్ రెడ్డి మొన్ననే వచ్చిండు, కొత్త సంసారం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనే దానికి ఈరోజు రైతు బంధు అనేది ఈరోజు ఏదైతే రైతు భరోసా ఏదైతే రేవంత్ రెడ్డి వేసిండో అదొక్కటే ఈరోజు ఉదాహరణ. ఎవరు అనుకోలే రైతుల మొబైల్లో టింగ్ 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 మోగేదాకా ప్రజలకు తెలియదు. ఆ విధంగా మరి ఎందుకు లేట్ అయిందంటే కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిండు, రూపాయి లేదు, ఆయన సర్దుకోవడానికి టైం పట్టింది తప్పితే వేరే ఆలోచన లేదు. ఈ విధంగా ముందుకు పోతున్న గవర్నమెంట్ని వారు రైతులకు ఏ విధంగా చేస్తే మేలు ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా చేస్తే ఒక భరోసా ఇవ్వగలుగుతాం అనే ఒక ఆలోచన చేస్తున్నారు. వారు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం వారు నిలబడతారని ప్రజలంతా ఆశిస్తుంటే మీరు లేనిపోని ధర్నాలని ఇలా ప్రజలలో ఒక దురాలోచన, ఒక ఆలోచన విధాన్ని మార్చే ఆలోచన చేస్తుంది. కానీ ఎవరు కూడా ప్రజలు నమ్మరు. సరే, రెండో విషయానికి వస్తే ఈరోజు ఆది శ్రీనివాస్ గారు మరి వేములవాడ శాసనసభ్యులు మరి విప్పు గారు వారు ఎన్నికల సమయంలో కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిని లేనిపోని క్వశ్చన్లు వేసి అడగడం జరిగింది. దానికి ఆయన నవ్వుతూ సమాధానాలు చెప్పారు. దాన్ని ఈరోజు వీడియో వైరల్ చేసి ఆయనపై వ్యతిరేకత ఏర్పడ్డది, ఆయన వ్యతిరేకత ఇప్పుడే మొదలైంది 4 నెలలలో అని ఒక దుష్ప్రచారాన్ని ఇలా సోషల్ మీడియాలో చేస్తున్నారు. కానీ ఒకటే చెప్తున్నా, ఆయన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక మంచి పేరు సంపాదించిన ఎవరున్నారా అంటే మన ఆది శ్రీనివాస్ వారిలో ఒకరు. ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఈరోజు వారికి ప్రజాదరణ ఉంది కాబట్టే ఈరోజు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈరోజు వేములవాడ కాన్స్టిట్యున్సీ చూసినట్టయితే 100 పడగల ఆసుపత్రికి త్వరలోనే వారు అక్కడ శంకుస్థాపన రేవంత్ రెడ్డి గారితో వేయబోతున్నారు. మరి ఏదైతే కేసీఆర్ వేములవాడకు 100 కోట్లు ఇస్తానో గుడ్డ కొత్త కూడా ఇవ్వలేదు. రేపు ఆది శ్రీనివాస్ గారు ఖచ్చితంగా 100 కోట్లు తీసుకొచ్చి వేములవాడకు
నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మౌలిక వసతులు, రోడ్లు, ఏమేమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా 2-3 సంవత్సరాల్లోనే వారు తీరుస్తారని ఒక భరోసా ఈరోజు వేములవాడ ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఆయన ప్రొద్దున్నే ప్రజల్లో ఉంటాడు. ప్రతి శుభకార్యానికి, అశుభకార్యానికి వారు వెళ్తున్నారు, ప్రజాభిమానాన్ని పొందుతున్నారు. మీరు ఎవరినైనా అడగండి సిరిసిల్లలో, మాకు ఇటువంటి ఎమ్మెల్యే మరి మునిపెప్పటి కూడా లేరని చెప్తున్నారు. మరి పాత ఎమ్మెల్యే ఉండే, ఆయన 3 సంవత్సరాలు జర్మనీలో ఒక 15 రోజులు ఇక్కడ ఉండేవాడు. మరి ఏం అభివృద్ధి జరగలేదు. అక్కడ ఏ మండల హెడ్ క్వార్టర్ పోయినా, ఏ గ్రామానికి పోయినా అన్ని గుంతల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, నీటి వ్యవస్థ సరిగ్గా లేదు, ఏ ఒక్క మౌలిక సదుపాయం కూడా లేదు. ఈరోజు వారు ఎప్పటికప్పుడు వాటిపై ప్రణాళికలు రూపొందిస్తూ ఆది శ్రీనివాస్ గారు, విప్ గారు, మరి సీఎం గారితో సమీక్షలు జరుపుతూ ఎప్పటికప్పుడు నిధులు తీసుకొచ్చి ఈ వేములవాడ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో ఉంది. కానీ ఒక సోషల్ మీడియాలో అది ఎవరు నమ్మరు. సోషల్ మీడియాలో ఈరోజు దాన్ని పెట్టిందే పెట్టి ఇలా అబాస్ పాలవుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆది శ్రీనివాస్ గారి ఆదరణ ఆ మాదిరిగా వేములవాడలో రోజు పెరుగుకుంటూ పోతుంది. వారు షోకుల పడే మనిషి కాదు. ప్రతి కార్యకర్త ఫోన్ ఎత్తుతాడు, సమాధానం చెప్తాడు, కష్టం ఉంటే కష్టం తీరుస్తాడు, అయ్యే పని వెంబడే ఫోన్ ద్వారా చేస్తాడు. కాదంటే రండి నాయన నా దగ్గరికి మీ పని చేసి పెడతాను చెప్తాడు. ప్రజల్లో అటువంటి అభిమానం కనుగొన్న చురగొన్న నాయకుడు ఆది శ్రీనివాస్ గారు. మరి వారిపై ఈరోజు ఇటువంటి మీ ఆలోచనతో దుష్ప్రచారాన్ని చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులను తెలియజేస్తూ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరు దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏదైతే మ్యాండేట్ 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిండ్రో 5 సంవత్సరాలు మీరు వేచి చూడాలి తప్పితే మీరు ఏదో ఆశలు పెట్టుకొని అన్ని లేనిపోని మాటలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టే ప్రయత్నం చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మీరు ఫోన్ ట్యాపింగ్లో కానీ, మీ కూతురు లిక్కర్ కుంభకోణంలో కానీ, అదేవిధంగా భూ కుంభకోణంలో కానీ గవర్నమెంట్ మునిగిపోయింది. మీరందరూ కూడా రానున్న రోజుల్లో కేసులు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ కేసులకు తగిన శిక్ష కూడా మీకు పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు ఇన్ని కేసులు కూడా కేసీఆర్ గారు వాళ్ళ కూతురు మరి జైలుకు పోతే 15 రోజులు 10 రోజులు ఏం మాట్లాడలే. మరి నిన్న చెప్తుండు కడిగిన ముత్యంలా మరి మా కూతురు వస్తుందని. ఆ కడిగిన ముత్యం చెప్పడానికి ఇలా నెల 15 రోజులు పట్టింది. అంటే ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా ఆమె అవినీతి చేసింది, ఒక లిక్కర్ కుంభకోణంలో డబ్బులు సంపాదించింది, ఫోన్ ట్యాపింగ్లో అందరి ఫోన్ విని ఎలక్షన్లలో ఒక ప్రభావితం చేసిన ఒక విషయాన్ని ప్రజలందరూ గమనించారు. అదే విధానాన్ని ఈరోజు ఎంపీ ఎలక్షన్లలో చూపించి కనుమరుగు చేసే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణలో ఉందని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.